హాయ్ గాయ్స్, ఎట్లున్నారు అందరూ? మంచిగా అనుకుంటున్నా. మస్తు రోజులు అవుతుంది గైస్ మనం కలుసుకోక. అండ్ ఈరోజు మీతో ఒక మంచి వీడియో తీసుకొస్తున్నాను అనమాట. బయటకు వెళ్తున్నా, ఏం చేస్తున్నా ఏంటి అనేది ఈ వీడియోలో రాబోతుంది. అండ్ ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది, 1 month గ్యాప్ ఎందుకు వచ్చింది? ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో రెండిట్లో కొంచెం యాక్టివ్గా ఉండట్లేదు అనమాట. ఎందుకు అంటే హెల్త్ బాగుండట్లేదు. మైగ్రేన్, హెడేక్ అండ్ కొంచెం డిప్రెషన్ అన్నమాట. ఇప్పుడు అవన్నీ గురించి మాట్లాడుకుంటే వద్దులేండి గైస్. అండ్ ఏం చేస్తున్నా ఏంటి అనేది ఈ వీడియోలో రాబోతుంది. అండ్ ఫ్రెండ్ వచ్చి పిక్ చేసుకుంటాడు, వాడికి లొకేషన్ పెట్టాలి, నేను రెడీ అవ్వాలి, స్నానం అయితే అయిపోయింది. ఏ ఫ్రెండ్ ఎక్కడ ఫ్రెండ్ అనేది వాడు వచ్చాక అని అనుకుందాం. ఓకే, చాలా బాగా గైస్. ఫ్రెండ్ వచ్చిండు, కాల్ చేసిండు, ఆయన చేస్తున్నాడు స్టిల్. వెళ్ళాక కలుస్తాం గైస్. ఇక్కడే ఉన్నాడు హాయ్ గాయ్స్. మాట్లాడాలి మరి వీడియోలో, మరి ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి ఎటు పోతున్నాం ఏంటి అని. శ్రీకాంత్ పేరు శ్రీకాంత్, ఊరు మాట్లాడు శ్రీకాంత్. ఇంకో వీడియో కెమెరా ఆన్ చేసిన చెప్పు. ఫ్రెండ్స్ గైస్, సిగ్ అవుతుంది గైస్. కొంచెం పోయాక అవతారం బాగాలేదు, ట్రాఫిక్లో ఉన్నామన్నమాట. ఎటు పోతున్నామో నాకు కూడా తెలియదు. అండ్ వెళ్ళాక చెప్తా గాయ్స్. వాయిస్ ఏమి వినిపించదు. సో ఇంకా పోతూనే ఉన్నాం. ఎటు పోతున్నామో తెలీదు, ట్రాఫిక్. ఐకియాకి ఎందుకు కొట్టుకొచ్చినా నాకు తెలియదు. ఎక్కడికో తీసుకొస్తా అని చెప్పి 20 రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాడు. ఈరోజు వచ్చినాము. చెప్పా కదా గైస్, ఐకియాకి ఎందుకు పట్టుకొచ్చిండు అంటే పెళ్ళి చేసుకుంటున్నాడంట. వాళ్ళ పిల్ల కోసం, ఇంటీరియర్ కోసం వచ్చిండు అనమాట. లిప్స్టిక్ ఎక్కువైందా? లిప్స్టిక్ కాదు, లిప్ బామ్. శ్రీకాంత్ ఎంతసేపు పిచ్చే గైస్. వస్తున్నాడు హీరో. హాయ్ చెప్పు శ్రీకాంత్. మనం ఎట్లా ఫ్రెండ్స్ చెప్పావా ఒకసారి? వెళ్ళి పక్కడికి వెళ్ళి ప్లీజ్ శ్రీకాంత్ ప్లీజ్ చెప్పు. ఫ్రెండ్స్ అంటే ఏమో ఎప్పుడో ఒకసారి మాట్లాడుకుంటా ఓవర్ యాక్టింగ్ చేయకు. ఒకసారి మనం ఫస్ట్ ఎట్లా ఫ్రెండ్స్ అంటే సరే, నేను ఎలాంటి ఫ్రెండ్ ఇజ్జత్ కాకపోతే ఫ్రెండ్స్ ఎట్లయినా కూడా తెలియదు నాకు. గైస్ ఇట్లనే ఉంటుంది, బ్లాగ్ అంతా ఇట్లనే ఉంటుంది గైస్. మంచిగా పట్టురా, మంచిగా పట్టు. కనిపించట్లేదు నా వీడియో. నువ్వెందుకు నీ ఫోన్లో నీ వీడియో ఎందుకు? మ్యాచింగ్ బై ద వే. ఫుల్ అవుట్ఫిట్ చూపిస్తా పైకి. అందరు చూస్తారు గాయ్స్. దా శ్రీకాంత్, మన అవుట్ఫిట్ చూపిద్దాం దా. ఏ శ్రీకాంత్ ఇలా ఉంటుంది ఈయనతో. అండ్ నా హెయిర్ డిస్టర్బ్ చేస్తుంది నన్ను, పర్లేదు. చూపి, ఎడిట్ చేస్తా శ్రీకాంత్ మంచిగా. ఐఫోన్ కనిపించాలి. చిల్లరా చిల్లర అంట. ఇది సేమ్ మ్యాచింగ్. రాలేదు
అంతే, అబద్ధం చెప్తే అతుక్కున్నట్టు ఉండాలి. ఏమన్నాడు తెలుసా గైస్, ఫస్ట్ నన్ను వాష్రూమ్ పోనీ నీకు ప్లీజ్ నీకు అన్నాడు. సరే వెళ్ళని వెళ్ళిపో లిటరల్లీ అయినా నడుస్తున్నా, నేను ఉరుకుతున్నా గైస్. ఒక జోక్ చెప్తా మీకు. ఏమైందంటే నేను ఫ్లోలో వెళ్ళిపోతున్నాను అనమాట శ్రీకాంత్తో. తను వాష్రూమ్కి వెళ్తున్నాను, నేను చూసుకోలే బోర్డు. వెళ్ళిపోతున్నాను, నువ్వు వేడికి వస్తావు నీకు అని అడిగండి. షేమ్. నా బట్టకి టెన్షన్. రెండు బాలేవు. అజ్జుడా ఫిష్ కొని వచ్చి కొంటావా? అద్దులే, నేను చూడమన్నా పెట్టక్కడ. ఇందుకే కదా నువ్వు వీడియో తీయని చెప్పి నేను తీస్తాను ఇక్కాను మరి తీసుకొని లెట్ మీ ఫినిష్, నేను తీస్తాను ఇక్కాని మరి తీసి ఇట్లా బుగ్గ చేయనీకి నాకు తెలుసు. అండ్ ఈయన వాష్రూమ్ వెళ్ళిండు, వాష్రూమ్ చాలా నీట్గా ఉందంట. వాష్రూమ్ పోనీ కూడా ఒక అదృష్టం ఉండాలని ఇక్కి అని చెప్పి మాట్లాడుతున్నాడు గైస్. నీ షూ ఎంత? 8 అంటే ఏంటి చెప్పు? 8K అంట గైస్ ఈ షూస్. నా షూస్ 800. ఎవరి బాగున్నాయి చెప్పండి. ఒక 0 ఎక్కువ శ్రీకాంత్. ఫట్ చూడు 8000 ఎక్కడ కనిపిస్తుంది నాకైతే? 8000 ఏడా కనిపించదు. ఓకే మరి అంత గలీజ్ ఉన్నాయి, నాయే బాగున్నాయి. చెప్పండి గైస్, అది 8000లో ఉన్నాయి దగ్గర, శ్రీకాంత్ దగ్గర చెప్పు. అది 8000లో ఉన్నాయా అంటే బ్రాండ్ కావచ్చు, కానీ ఆ నీట్నెస్ కొంచెం మెయింటైన్ చేయాలి కదా గైస్. మనం చూడండి చీప్ అండ్ బెస్ట్లో వీడియో స్టక్ అయిపోయింది గైస్. చీప్ అండ్ బెస్ట్లో ఇంత నీట్గా అంటాం గైస్. బుగ్గ ఫెలో మిర్రర్ అనుకున్నాడు గైస్, మిర్రర్ అనుకుంటున్నాడు గైస్. ఐ హేట్ మ్యాథ్స్, ఐ లవ్ సైన్స్. నాకు 2 హేటే. ఐ లవ్ ఫిజిక్స్ గైస్, ఫిజిక్స్. ఎక్కడ చూసినా మిర్రర్సే, ఏడ చూసినా మిర్రర్సే. ఇంత అందాన్ని ఇది మనకు సంబంధించింది కాదు, స్టడీ టేబుల్ అంట. దా చదువుకున్న వాళ్ళకి ఇంపార్టెంట్ అయ్యి దా శ్రీకాంత్. గైస్ ఈ వీడియో ఎట్లుంటుంది అంటే మొత్తం రాగుంటుంది. డోంట్ జడ్జ్ గైస్. మొత్తం ఎట్లా అంటే ఎట్లున్నో అట్లా పెడతా గైస్. మొత్తం శ్రీకాంత్ ఇజ్జత్ మానం అంతా తీసేద్దాం ఈరోజు. శ్రీకాంత్ ఎవరు కాదు, నా స్కూల్ ఫ్రెండ్. 10 సంవత్సరాలు నన్ను భరించిండు గైస్. గైస్ ఫోటో సెక్షన్ నడుస్తుంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా ఈ ఫొటోస్ దిగితే చూడండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్. ఏ ఫ్రెండే గాయస్, నాకు తెలుసు గాయస్ మీరు ఇట్లా అబ్బాయిలతో అమ్మాయిలతో అబ్బాయిలు తిరుగుతాయి. ఫ్రెండ్ సంథింగ్ గోయింగ్ ఆన్ అనుకుంటారు. అయ్యో ఏడైనే ఏ శ్రీకాంత్ హలో. చెత్త హెయిర్ గాయస్, చెత్త హెయిర్. మనకు సంబంధం లేని వాటికి వస్తున్నాం. ఆడుకునే గేమ్స్, టాయ్స్ ఇలాంటి వాటిలోకి తీసుకెళ్ళచ్చు కదా. మళ్ళీ ఒక జోక్ అయింది అంటే ఇది కెమెరా ఉన్నప్పుడు జోక్ అవ్వట్లేదు అనమాట, మా తప్పేం కాదు. శ్రీకాంత్ లెట్స్ గో ఫర్ పిక్నిక్ అని బాస్కెట్ తీసా. పిక్నిక్ ఇందులో పోతారా అని అడుగుతున్నాడు. ఇందులో పోదాం, పడతాం, ఫ్యామిలీ పడుతుంది. అన్నీ చూస్తున్నాడు, ఏది కొనట్లేడు. అంతా ఇట్లాంటి వాళ్ళతో రావద్దు గైస్.
మొత్తం బేరం ఆడే లెక్కలన్నట్టు ఈయన అన్నీ వయ్యారి. మనమేమో అది కొన్నాం అంటే ఇట్లా ఉండాలి. ఈయనేమో అన్ని అమ్మో ఇంత రేట్ అంత రేట్ అంటాం. నైకెళ్ళినా అంత రేట్ ఉంటుంది. మరి ఇక ఏం చేస్తాం తెలుసు, వాష్రూమే మరి. ఇట్లా ఉన్నది గైస్ మాది. ఫుల్ ఫన్ నడుస్తుంది. ఈయన వల్లనే నేను కెమెరా ఆన్ చేయలేకపోతాను. ఈయన కొంచెం షై ఫీల్ అవుతున్నాడు. సెలబ్రిటీ అవ్వాలనుకోవట్లేడు అన్నట్టు. అలసిపోయాం గాయస్. నన్ను ఒక ట్రాలీ వీల్ చైర్ లాంటి దాంట్లో తీసుకొని పోవచ్చు కదా శ్రీకాంత్. కాళ్ళు నొస్తున్నాయి నాకు. శ్రీకాంత్ ఏం ఎక్స్ప్రెషన్ ఉండదు కదా. నా దోస్తులు అందరు ఇంతే. అందరూ లైక్ ఎట్లా అంటే ముఖంలో ఉంటే ఒక కలర్ రావాలి. అందంగా లేకపోయినా ఈయన లెక్క కర్రగా ఉన్న మంచిదే, కానీ మంచిగా మాట్లాడాలి, నవ్వుకుంటూ జోష్ ఉండాలి. ఇసంటి ఎద్దవ డైలాగులకి ఏం లేరు. నేను ఎందుకో మంచిగా అనిపిస్తున్నాను. చెప్పు శ్రీకాంత్, ఇంకా మాట్లాడు. నువ్వే, నేను నీ గురించి ఇంట్రో ఇచ్చా. ఏమని అంటే 20 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు గైస్ కలువమని. ఈరోజు కలుద్దామని చెప్పి ఇంకా ఈరోజు పొద్దున ఏమైంది ఒక్కసారి ప్లీజ్ చెప్పావా? చెప్పు ప్లీజ్. ఇంత ఘోరంగా తిట్టింది తెలుసా నీకు? ఇలా ఏమనుకుంటా నేనే బిచ్చపోని, అసలు నేనే అడుక్కోవాలి అది ఇది అని ఫుల్ తిట్టింది అనమాట. అందుకే ఇంకా పాపం పోనీలే మా స్టోర్ నుంచి డేట్ ఇచ్చి లైక్ వెయిట్ చేస్తున్నాడు. ఈరోజు బ్లాక్ వస్తున్నా నేను, ఇదంతా వైట్ వస్తున్నా, నువ్వు కవర్ చేసుకున్నావు. సరే నువ్వు ఇటు షిఫ్ట్ గా చూద్దాం. ఇంకేంది ఇది పుట్టుకతో వచ్చిన కలర్ గాయ్స్. నువ్వు ఇట్రా మరి ఇటు షిఫ్ట్ గా చూద్దాం. దా అంతనే ఉండాలి. ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ మై కలర్. చెప్పు ఏంటిది? ఎందుకు నన్ను తెచ్చినావు చెప్పు. ఒకటి తెలుసా? ఇంకో ఎన్ని చెప్పు. సారీ నిన్ను అడిగి మళ్ళీ నేను ఒకటి తెలుసా అని అడుగుతాను. చెప్పు మాట్లాడినా నేను ఇట్లనే చేస్తా అన్నాడు. పాపం 20 రోజుల నుంచి కంటిన్యూస్గా రోజు ఫోన్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే నేను ఏదో డిప్రెషన్లో ఉన్నా. మా అమ్మకి హాయ్ చెప్పు. ఆంటీ హాయ్ అను. మా మమ్మీకి చెప్పా. బాగున్నారా తిన్నారా? గైస్ ఏమైందంటే 20 డేస్ నుంచి ఈ స్టోరీ సగంలోనే ఆపేస్తున్నాం. 20 లాగ్ అయిపోతుంది, లేచిపోతారు వాళ్ళు. 20 డేస్ నుంచి ఫోన్ చేస్తున్నాడు ఏదో మాట్లాడడానికి, ఏదో నన్ను డైవర్ట్ చేయడానికి, నార్మల్ చేయడానికి. 20 డేస్ తర్వాత ఈరోజు కలిసినాము. బిఫోర్ 20 డేస్ ఏ ఒక్కరోజు ఫోన్ చేయడు గైస్. చేసినావా చెంప అలుగుతుంది. నువ్వు అట్లా ఎక్స్ప్రెషన్ లేక చెయ్యవు. నీ అవసరం ఉంటేనే చేస్తావు. నాకు చేసినావా? ఏం అవసరం ఉంటుంది నాకు? నార్మల్గా నీకు ఇలా నాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి అడగనీకి. ఇంకా ఇట్లా అయింది. ఆయన బాధలు చెప్పుకోనికి నాకు చేస్తాడు. నా బాధలా? నీ బాధలు ఉంటాయి కదా, ఫ్రెండ్స్ తోటి గొడవలు అయినవి అవి. అయితే సో అదన్నమాట. ఈ 20 డేస్ నుంచి కంటిన్యూస్గా ఫోన్ చేస్తున్నాడు. అది ఎన్నిసార్లు చెప్తావు? ఒకటే అదే చెప్తుంది. 20 డేస్ నుండి ఎన్నిసార్లు ఫోన్ చేస్తుండు? 20 డేస్ నుండి గై అయితే 20 డేస్ నుండి అని మళ్ళీ అదే చెప్పు. 20 రోజులు. అవును, స్టార్టింగ్ నుంచి చెప్తా ప్లీజ్. 20 డేస్ నుంచి గైస్ 20 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తాడో నాకు తెలీదు. ఈ ఓవర్ యాక్టింగ్ కోసం. హలో, నేను ఇట్లా ప్రొఫెషనల్గా బ్లాగ్ తీస్తున్నా. 1K ఫాలోయింగ్. ఓకే మ్యామ్, నాకు అవసరం లేదు. అయిపోయిందా? ఏమి కొన్నావు చెప్పవా ఒకసారి?
చెప్పు. చూసుకున్నా అన్ని. ఏం తీసుకున్నావు ఫ్యూచర్లో? ఇంకా కాలేదు గైస్ షాపింగ్. రియల్ ప్లాన్స్ ఇవి కదా. తిప్పి కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి గాయస్. వెళ్దామంటే వెళ్ళని అట్లేడు. నాకు చైర్ దొరికితే కూర్చున్నామని చూస్తున్నా. నీకు వాయిస్ వినిపిస్తుందా గాయస్? కొనని వాళ్ళతో నీదే ముఖం పెట్టు, మొత్తం నీదే పెట్టు. నువ్వు కనిపించవు కదా. కాదు అద్దీ కాదు అడిగిన. ఏ మస్తు షై ఫీల్ అవుతున్నాడు గాయస్. వచ్చారు. అయ్యో నేను పొట్టిగున్నా. ఓవర్ యాక్టింగ్ గైస్. ఇది పీకేసిండు గైస్. ఐక్య వాళ్ళు ఎవరైనా చూస్తే ఈయన మీద యాక్షన్ తీసుకోండి. అది పీకేసిండు. కొనే వాళ్ళకంటే తిరిగే వాళ్ళే ఎక్కువ ఉన్నారు నాకు. గైస్ పైకి మొత్తం తిరిగినాం. నేనేం తీసుకోలేదు. నేను తన కోసమే వచ్చిన అన్నమాట. బయటకు వెళ్దామంట నార్మల్గా ఏమైనా షాపింగ్ చేస్తా అని చెప్పిండు. ఏం తీసుకున్నాడు తెలుసా? ఓవర్ యాక్టింగ్ చేయకు. చూపి లైటింగ్ వస్తలేదు హైట్రా. ఏం తీసుకున్నాడు తెలుసా? 99 రూపాయలు. దానికి కూడా 2 గంటలు ఆలోచించిండు. సారీ 20 నిమిషాలు ఆలోచించిండు. జెన్యున్గా చెప్పాలి కదా. అందుకే ఇలా నాకు కొన్ని స్పూన్స్ ఇస్తావా? నాకు ఇస్తావు కదా. నీకు అన్న అవసరం లేదు కదా. బిల్ ఓకే గైస్. ఇప్పుడు ఇన్నర్ బీట్ మాల్కి తీసుకొచ్చాడు. ఏం పీక్ తోడు ఏం కొంటాడో చూద్దాం. షూస్ కొనుక్కున్నాడంట. చూద్దాం. 8000 షూస్. షూ కొనుక్కుంటా అన్న. చూస్తాను కొనుక్కుంటా అన్న. చీ ఎంత మాట గైస్. ఏమంటారు, మాట మీద నిలబడే మనిషే కాదు, మనస్తత్వమే కాదు. H&Mకి తీసుకోతున్నాడు గైస్. కట్ చేస్తే 2nd ఫ్లోర్కి పోతున్నాం. H&Mలో ఏమేమి తీసుకున్నావు చెప్పవా లిస్ట్? హాల్ చేస్తాడు. H&M హాల్ చేస్తాడు ఈయన. ఓకేనా? ఏం నచ్చదంట. సో H&Mలో ఏం నచ్చవా? అంతేలే.
శ్రీకాంత్ సేమ్. ఆకలి వేస్తుంది అని చెప్పేసి తిందామని వచ్చినాం. మెక్డీ నుంచి ఒకటి ఆర్డర్ ఇచ్చాం అండ్ ఇండియన్ తక్కడ నుంచి ఇంకొకటి ఆర్డర్ ఇచ్చాం. ఏమేమి తింటామో అది చూపిస్తాను గైస్. శ్రీకాంత్ మెక్డీ దగ్గరికి వెళ్ళండి తీసుకురానికి. వచ్చిండు. అడ్డంగా ఎందుకు నిలబడుతున్నావు వేసుకెళ్ళా. గైస్ ఇప్పుడే తిన్నాం అన్నమాట. పొట్ట ఫుల్ అయిపోయింది. వాకింగ్ చేస్తున్నాం. అమ్మా గైస్ పాలు పంచుకుంటున్నాం. ఇంకేం కావాలి మాట అంతేనా? ఇంకో 4 ఇచ్చిండు. ఇంకో ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయి చూడు. ఇవి నా సామాను, ఇది తన సామాను. చెప్పు. ఆన్ చేసా గైస్. లైక్ అయితే చెప్పా నేను. గైస్ ఈరోజుకైతే లాస్ట్ అని పెడతా అంతే. గైస్ పిచ్చి లేపుతున్నాడు గైస్. ఇంక ఇంటికి పోయే వేళ సమయం అయిపోయింది అనమాట. ఎట్లా ఎంజాయ్ చేసినావు? ఓకే అసలు నన్ను అడగాలి, నువ్వు తీసుకొచ్చిన. ఇదే అన్నమాట. ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంటికి. తను ఏదో ఐఫోన్కి కేసు అవన్నీ కొనుక్కున్నాడు. సో అవన్నీ ఏమి రికార్డ్ చేయలేదు. జస్ట్ నార్మల్ ఉంటుంది గైస్. మీరు ఎక్స్పెక్ట్ చేసే అంతే ఉండదు. జస్ట్ ఏంటంటే మీకు కొంచెం నేను దూరం అయిపోతున్నా కదా, సో అందుకే కొంచెం ఈ వ్లాగ్ వల్ల దగ్గర అవుతా అని చెప్పేసి ఈ వ్లాగ్ ఈరోజు వ్లాగ్ తీసిన అనమాట. హీఈస్ మై ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్. 9 years 9.5 years నుంచి మేము ఫ్రెండ్స్. మంచి ఫ్రెండ్స్ కాదు, మంచి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ గైస్.